4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సునీత విలియమ్స్తో పాటు మరో ఆస్ట్రానమర్ 9 months నియర్లీ స్పేస్లో ఉండిపోయారు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. వాళ్ళని తీసుకెళ్లిన బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతో వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వారం రోజులు ఉందామని వెళ్ళి 9 months ఉండాల్సి వచ్చింది. సో నియర్లీ 278 days ఎక్కువగా ఉన్నట్టున్నారు. సహజంగానే ఓ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, మరి అన్ని రోజులు స్పేస్ స్టేషన్లో ఉంటే వారి పరిస్థితి ఏంటి? వారికి అదనంగా ఏమైనా కంపెన్సేషన్ ఉంటుందా? నాసా ఏమైనా కంపెన్సేట్ చేస్తుందా? మనందరికీ తెలుసు 8 గంటల పని దినాలు, లేదు హాలిడేస్, వీక్లీ ఆఫ్స్, 5 day వీక్లు ఇవన్నీ ఉంటాయి. మరి ఓవర్ టైం ఉంటుంది భూమి మీద అయితే, స్పేస్లో ఓవర్ టైం ఉంటుందా? ఓవర్ టైమే కాదు, వారు ఆ స్పేస్లో అన్ని రోజులు ఉండడం వల్ల వారి బాడీ హ్యూమన్ బాడీ అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. కండరాలు దెబ్బతింటాయి, బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు వస్తాయి, రకరకాల ఛాలెంజెస్ వస్తాయి, ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్ వస్తుంది. కొన్ని క్యూర్ అయ్యటానికి సమయం పడుతుంది, కొన్ని ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. సో ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ అండ్ మెంటల్ ఆర్డియల్ కాదు, సో మామూలు ఛాలెంజ్ కాదు అది. కానీ వారి తప్పు వల్ల అక్కడ లేరు. వారిని తీసుకెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఉండాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వారికి ఇంకెక్కువ కంపెన్సేట్ చేయాలి. ఇవాళ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లు ఉన్నాయి. కన్జ్యూమర్స్ కనుక చెల్లించిన ధరకు తగ్గ వస్తువు రాకపోతే యూ కెన్ మూవ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో పెనాల్టీలు, కంపెన్సేషన్లు ఉంటాయి. కానీ తాము చేయని తప్పుకు తాము స్పేస్లో అన్ని రోజులు ఉంటే వారికి వచ్చేది ఎంత అంటే $5 ఓవర్ టైం చొప్పున రోజుకు $5 వస్తుందట. అంటే లిటిల్ ఓవర్ 1400 ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. సో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, ఉండాల్సిన రోజులు ఎన్ని, ఇవన్నీ లెక్క వేస్తే వాళ్లకు ఈ ఇన్సిడెంటల్స్ కింద అంటే స్పేస్లో ఉన్నన్ని రోజుల కోసం $1,430 వస్తుంది. అంటే సుమారు $1,22,980.50 వస్తుంది. $1,22,000 మాత్రమే వస్తుంది. 9 నెలలు వాళ్ళు నానా కష్టాలు స్పేస్ స్టేషన్లో పడినందుకు. కారణం ఏంటంటే వాళ్ళు ఫెడరల్ ఎంప్లాయీస్, నాసాలో పనిచేస్తారు కనుక దే ఆర్ ఫెడరల్ ఎంప్లాయీస్. నాసా రూల్స్ ప్రకారం స్పేస్లో ఓవర్ స్టే ఉంటే వారికి ప్రత్యేకమైనటువంటి సాలరీ ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉండి పని చేస్తే ఏ శాలరీ ఉంటుందో స్పేస్లో ఉన్న వాళ్ళ శాలరీ ఒకటే. వారికి ప్రత్యేకమైన శాలరీ అంటూ ఏమీ ఉండదు. ఏమైనా ఇన్సిడెంటల్స్ కింద రోజుకు $5 ఇస్తారు. సో ఆ రోజుకు $5 అదనపు ఎలవెన్స్ పైన వారు స్పేస్లో పనిచేయాలి. ఇంత కమిట్మెంట్ ఉంటే, ఎంత ప్యాషన్ ఉంటే చేయాలి. ఇప్పటి మార్కెట్ ఎకానమీలో డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నప్పుడు అసలు ఆ స్థాయిలో సామర్థ్యం, కాంపిటెన్స్ చూపెట్టాలి, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ చూపెట్టాలి. ఒక హ్యూమన్ ఆర్డియల్ మామూలు కష్టం కాదు. సో అన్నీ చేసినా వాళ్ళకి లభించేది ఎంత అంటే మానిటరీ టర్మ్స్లో చాలా నెగ్లిజిబుల్. అయితే 100 కోట్లు సంపాదించినా కూడా ఆ పేరు ప్రఖ్యాతులు రావు, ఆ సంతృప్తి ఉండదు, ఆ రకమైనటువంటి చరిత్రలో నిలిచిపోరు. సో అన్నీ డబ్బుతో కొలవలేము. డబ్బు మనిషికి అవసరం. ఒక పాయింట్ దాటితే డబ్బు మనిషికి ఇర్రెలవెంట్ అవుతుంది. ఎంత సంపాదించినా డబ్బుతో కొనగలిగేటువంటివి సమాజంలో కొన్ని వరకు మాత్రమే. ఒక దశ దాటితే మనీ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్. మనీ హ్యాపీనెస్ని కూడా ఇవ్వదని అనేక స్టడీస్ చెప్తున్నాయి. మనీ లేకపోతే హ్యాపీనెస్ ఉండదు, మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. మనీకి హ్యాపీనెస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే మనీ లేకపోతే మాత్రం హ్యాపీనెస్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనీ నెసెసిటీ కనుక. కానీ మనీ ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ ఉంటుందని, మనీ ఎంత ఎక్కువ ఉంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటే పొరపాటు. చాలామంది మనీ కోసం పనిచేయరు, ప్యాషన్తో పనిచేస్తారు, కమిట్మెంట్తో పనిచేస్తారు.
సమాజంలో తాము ఆ రోల్ ప్లే చేయాలి అనేటువంటి ఒక జీల్తో పనిచేస్తారు. అన్ఫార్చునేట్లీ ఇప్పటి కాలంలో ప్రతిదాన్ని మనీతోనే కొలుస్తూ ఉంటారు. అన్నీ మనీతో కొలవాల్సిన అవసరం లేదు. సో దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్. సునీత విలియమ్స్, ఆమె సహా అస్ట్రానమర్, వారిని ప్రపంచమంతా వారి గురించి ఎదురు చూసింది. దే మేడ్ దేర్ నేమ్ రిటర్న్ ఇన్ గోల్డెన్ లెటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గ్లోబల్ స్పేస్. ఒడిస్సేలలో ఆమె వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో కానీ సమాజంలో వాట్ ఈజ్ బీయింగ్ పేడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ బీయింగ్ పేడ్, ఏ వర్క్ రెమ్యునరేటివ్, ఏ వర్క్ కాదు అని విషయం అర్థమవటానికి ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది.